అందరికాయ అండి. ఈరోజు ఇదిగో గుమ్మడికాయ అండి. గుమ్మడికాయతో ఇంకా బెల్లం వేసి బియ్యం పిండి వేసి అరకిలో బియ్యం పిండి వేసి స్వీట్ చేస్తాను. స్వీట్ అంటే ఏంటంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసి గుమ్మడికాయ ఉడకబెట్టి చేస్తాను, బాయిల్ చేసి. ఒకసారి చూడండి మీరేని. ఇంకా ఇడ్లీలా పెట్టుకుంటానండి, స్వీట్ లాగా గుమ్మడికాయతోని. ఒకసారి చూడండి, రండి చేద్దాం రండి. బెల్లం అండి, ఇంకా పావు కిలో అరకిలో ఉంటుంది బెల్లం. అరకిలోకి ఇంత కొంచెం తక్కువ. గుమ్మడికాయతోని ఇంకా కర్రీ కూడా చేస్తాం, కూర కూడా చేసుకుంటాం. ఇది కూర కూడా చేస్తాను, ఒకసారి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడైతే బెల్లము కొంచెము వాటర్ వేసి బెల్లం అయితే ఇలా పొయ్యి మీద కాసేపు పెట్టుకుంటున్నాం. ఇది కరగాలని. తర్వాత ఈ గుమ్మడికాయ కోసుకుంటాం కడిగేసి. మీద ఈ పొట్టు మొత్తం తీసేస్తానండి గుమ్మడికాయకి. ఇది మా చెట్టుకాయ అయిందండి గుమ్మడికాయ. ఇలా తీసి ఇలా తొక్కలు తీసి పైవి ఇదైతే కర్రీ చేస్తాను. ఈ గుమ్మడికాయ ముక్క చూపిస్తాను మీకు. ఇలా ముక్కలు కోసి మొత్తం ఇలా కరిగిపోవాలండి. పాకం ఏం కాదు, ఇలా నీటిలో ఇంక ఇలాగా కొద్ది మనము దంచితే ఇంకా అక్కడక్కడ బెల్లం ఉంటది కదా, కలిపితే బియ్యం పిండిలో ఇందులో. ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ ముక్కలు అనమాట కడుగుతాను నీట్గా. ఇంకా కొంచెం చేద్దామనేసి చేస్తాను. ఈ గుమ్మడికాయలతోనే ఇంకా అప్పాలు కూడా చేస్తామండి మేము. ఇంకా సంక్రాంతి పండుగకి ఇలాగ ఒకసారి నేను పెట్టాను కదా వీడియో. అప్పాలు కూడా బాగుంటాయి. ఇప్పుడైతే గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాం. ఇంక గుమ్మడికాయ ముక్కలు ఇందులో ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాండి, ఉడకబెట్టుకుంటున్నాం. నేత గుమ్మడికాయ అండి. నేత అంటే బాగా ముదిరింది, పెద్దగా ఉంది. ఎందుకంటే మా ఆయన తెచ్చారు, అక్కడ పాదు పెట్టారనమాట వేరే దగ్గర. ఇంకా గుమ్మడికాయ అయితే తెచ్చారు, ఇంకా ఫస్ట్ గుమ్మడికాయ ఇది మాకు. ఇప్పుడైతే ఇందులో బాయిల్ చేసుకుంటున్నాం. మెత్తగా ఉడికిపోవాలండి ముక్కలు, మెత్తగా ఉడకాలి ముక్కలు. గుమ్మడికాయ ముక్కలు ఇలా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిపోయేవి బాయిల్ చేశాను, ఉడకబెట్టాను కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా అయిపోయేవి ఇందులో వడబోసుకొని
గుమ్మడికాయ ఇంకా ఇడ్లీ అండి. మేమైతే కుడుము అంటాము, గుమ్మడికాయ కుడుము. గుమ్మడికాయతో కుడుము. ఇగో బియ్యం పిండి ఇందులో కాపు వేసుకుంటున్నాం. బియ్యం పిండి వేసాను. తర్వాత కొంచెము ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసాను. తర్వాత ఇప్పుడు బెల్లము ఇంకా పాకం పట్టలేదు, ఇలా కరగబెట్టాను. ఇదనమాట బెల్లము వేసుకుంటున్నాం. వాటరు, నీళ్ళు. ఇంకా బియ్యం పిండిలో ఇలా కలుపుకొని ఇంక గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాం. గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాండి. 7 ఉన్నాయి. దాంట్లో చెంచాలండి. దీంతో ఇంకెలాగా చేసుకుంటున్నాం. బియ్యం పిండి, బెల్లము, గుమ్మడికాయ. ఇంకా గుమ్మడికాయ ఇంకా మొత్తం ఉడకబెట్టాను కదా, ఇంకో బెల్లం ముక్క వేసుకుంటున్నాం. బెల్లం సరిపోద్దో లేదో తెలియదు. బెల్లం నలగదనేసి అలా చేశాను. ఇంక నేను బెల్లమే సరిపోదండి, వేసుకుంటున్నాం. ఇలా మెత్త చేసుకోవాలి. మరి కొద్ది బియ్యం పిండి వేసుకుంటున్నాం. చూసుకొని వేసుకోవాలి. ఇంకా పలాసగా కొద్దిగా ఉంటే వేసుకోవాలి, చిక్కగుంటే అవసరం లేదు. కానీ గుమ్మడికాయ ముక్కల్లాగే ఉండాలండి. ఇంకా తీసేస్తాను. ఇంకా ఎక్కువ మెత్తగా అయితే ఇంకా మనకి ఇంక నోటికి తగలాలి కదా ముక్కలు. ఇంకా గుమ్మడికాయ ముక్కల్లాగే ఉండాలి. ఇప్పుడైతే గట్టితో ఎలాగంటాను. ఇంక బెల్లము అక్కడక్కడ ఉంది. ఇప్పుడైతే ఇడ్లీకండి, ఇడ్లీ పెట్టుకుంటున్నాం. గుమ్మడికాయకి కుడుము అంటాము. ఇంకా మనము గుడ్డ పెట్టి ఇంకా కుడుములా చేస్తాము. ఒక్కసారి అయిపోద్ది. ఇంక పేటల్లో పెట్టాలి. ఇప్పుడు ఇగో ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇడ్లీలా పెట్టుకోవాలండి. మేము గుడ్డ పెట్టి కుడుము అంటే ఇలాగ ఏరియాగా ఒక తైపాలకు చుట్టేసి చేస్తాము. ఇప్పుడు అనమాట ఇప్పుడు ఇడ్లీ లాగా చేసుకోవాలి.
మనకి పలాసడి గుడ్డ కావాలి, ఇక్కడ మనకు దొరకదు కదా. మేమైతే గుమ్మడ కుడుము అంటామండి. గుమ్మడికాయలతో కుడుము. ఈ గుమ్మడికాయతోని సాంబార్లు వేసుకుంటారండి, గుమ్మడి ముక్కలు. తర్వాత కర్రీ కూడా చేస్తాము, గుమ్మడికాయ కర్రీ కూడా చేస్తాము, కలగూరలు కూడా చేస్తాం అన్నమాట. మేము రకరకాలు చేసుకోవచ్చు. ఇంకా స్వీట్లు, ఇలా స్వీట్ లాగేని. సరేగా 5 ప్లేట్లు వచ్చేసాయి. వేస్తాను, చూపించు, ఆగు, చూపించు. మొత్తానికైతే 5 ప్లేట్లు వచ్చేయండి. ఇంకెలా ఎండలు పెట్టుకుంటుంది. దీనిపైన ఇంక మూత పెట్టుకుంది. ఇడ్లీ అయితే అయిపోయిందండి. గుమ్మడికాయతో స్వీట్ ఇడ్లీ, అదే గుమ్మడికాయ కుడుము. ఇంకా ఇగో అయిపోయింది. ఇగో అయిపోయినట్టుగాని. ఇగో నెయ్యి వేయాలి తర్వాత. ఇప్పుడైతే తీసుకో. గుమ్మడికాయ కుడుము, ఇడ్లీ కుడుము, క్లాత్లు వేస్తే కుడుము. అబ్బా, ఇంక తీసేస్తాను. ఇగో చూడండి ఒకసారి, ఇలాగైతే వచ్చేస్తుంది. ఏడుగా ఉంది కదా, ఇది చల్లగా అవ్వాలి. ఇగో ఒకసారి చూడండి. గుమ్మడికాయ ఇడ్లీ కుడుము దీంట్లో వేసుకొని ఇందులో వేస్తాను.
ఇగో అయిపోయింది. గుమ్మడికాయ తోడు ఇంకా ఇప్పుడు ఏడిగా ఉంది కదా, కొంచెము ఇలాగ నెయ్యి వేసుకుంటున్నాండి. ఇంకా నెయ్యి వేసుకుంటున్నాం కొంచెం ఇలాగ. నెయ్యి ఎక్కువ నెయ్యి కూడా వేస్తే బాగోదు. ఇంకేడిగా ఉంది కదా, ఇలాగ వేసుకున్నాం. నెయ్యి వేసానండి. ఇంకేయాలి తర్వాత సూపర్గా ఉంటాయండి ఇడ్లీలు, బాగుంటాయి. స్వీట్ వేసి ఇంకా బెల్లం వేసి వేస్తే గుమ్మడికాయతో పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకుంటున్నాం. ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకుంటే పరుగుద్ది ఇంకా అలా మొత్తం. తీసుకుంటా. ఇంకా గుమ్మడికాయతో ఇడ్లీ అయిపోయిందండి. గుమ్మడికాయ కుడుము అంటాం మేము. ఇంక ఇలా చేస్తే బాగుంటది. బియ్యం పిండేసి ఇంకా ఉడకబెట్టేసి బాయిల్ చేసి గుమ్మడికాయతో చేశానండి. ఎలాగుందో చెప్పండి ఒకసారి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. ఒక లైక్ అయితే బాగుందా? బాగుందా?